హాయ్ అండి. అందరికీ నమస్తే. కాజు, బాదంతో కజ్జికాయలండి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. కాజు, బాదం తీసుకున్నానండి. ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నాను. కొబ్బరి పొడి, తురుముకున్న కొబ్బరి పొడి ఒక కప్పు తీసుకున్నానండి. కాజు, బాదం గ్రైండ్ చేసుకోవాలి చిన్న పలుకుండేలాగా. ఒక స్పూను ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. గోధుమ పిండిలో కొద్దిగా వేడి చేసిన ఆయిల్ వేశాను. ఇది ఇలా వేసుకోవటం వల్ల కజ్జికాయలనేది క్రిస్పీగా వస్తాయండి. 2, 3 స్పూన్ ఆయిల్ వేడి చేసి వేసుకోవాలనమాట. అప్పుడు క్రిస్పీగా వస్తాయండి కజ్జికాయలనేది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలనమాట అండి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేసుకున్నానండి. ఇలా నెయ్యి వేసుకొని మనం తురుముకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇలా నేతిలో వేయించడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి కజ్జికాయలనేది. 2, 3 మినిట్సే వేపుకోవాలండి, ఎక్కువ వేపుకోకూడదు. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న కాజు, బాదం వేసేసాననమాట అండి. ఇది మనం మెత్తగా పౌడర్ చేసుకోకూడదండి. చిన్న పలుకుండేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా 2, 3 మినిట్స్ వేగిన తర్వాత షుగర్ వేసేసానండి. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. అంతే అండి. షుగర్ వేసిన తర్వాత ఎక్కువ వేపుకోకూడదు మనం. మెల్ట్ అయిపోకూడదండి షుగర్ అనేది. ఇలా ఉన్నప్పుడే దించేసుకోవాలన్నమాట. ఇప్పుడు చపాతీ బాల్స్ చేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాను. ఈ చపాతీ అనేది మన తీసుకున్న మౌల్డ్‌కి సరిపోవాలన్నమాట అండి. ఇలా చూడండి ఇలా సరిపోవాలన్నమాట. అలా పైకి మిగలాలన్నమాట చపాతీ అన్నది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం నెయ్యిలో వేసుకున్న పౌడర్‌ని వేసేసుకున్నానండి. నేతిలో వేపుకున్నాం కదా! ఆ పౌడర్ వేసేసుకున్నాం. ఇప్పుడు గట్టిగా ఫ్రై చేయాలండి. ఇలా గట్టిగా ఫ్రై చేయటం వల్ల విడిపోకుండా ఉంటాయండి కజ్జికాయలు. బయటనున్న చపాతీని అంతా తీసేసుకోవాలి. ఇలా చేసుకున్నానండి అన్నీ. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇది ఫ్రై చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. వేడెక్కింది ఆయిలు. ఇప్పుడు చేసుకున్న కజ్జికాయ వేసానండి. ఇలా కజ్జికాయ వేసుకున్నాక పొంగాలండి కజ్జికాయ అనేది. అప్పుడే క్రిస్పీగా వస్తాయండి. చాలా బాగా వచ్చినట్టు అనమాట కజ్జికాయ అనేది. చూడండి అలా పొంగాయి కదా! అలా పొంగాలన్నమాట కజ్జికాయ అనేది. అటు ఇటు తిప్పుతూ మనం కజ్జికాయ అనేది వేపుకోవాలన్నమాట అండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇది చాలా ఈజీ అండి చేసుకోవటం. అన్ని పౌడర్‌లతోనే చేసుకోవచ్చనమాట అండి. ఇలా కాజు, బాదం, కొబ్బరి పొడి ఉంటే చేసుకోవచ్చనమాట అండి. చాలా ఈజీగా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇలా గోధుమ పిండితో చేసుకోవడం కూడా హెల్తీ కదండీ మనకి. చూడండి ఇలా అటు ఇటు తిప్పుతూ వేపుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. చూడండి ఇలా రావాలన్నమాట కలరు. చూడండి ఎంత బాగా వేగాయో. అంతేనండి. టేస్టీ టేస్టీ కజ్జికాయ రెడీ అండి. మరో మంచి బ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. బాయ్ అండి.